హాయ్ అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవల్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే హైప్ చేయడం మర్చిపోకండి, అలానే ఒక లైక్ కూడా ఇచ్చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 61వ ఎపిసోడ్. మొన్న కర్ణాని చూస్తూ బావా, మొన్న గుణ బ్రతికే ఉన్నాడు, అది మనకి చాలు అని ఇంకా ఏదో చెబుతూ ఉన్న కర్ణ మున్నాని పట్టించుకోకుండా డాక్టర్ అని గట్టిగా అరుస్తాడు కర్ణ. అక్కడున్న డాక్టర్లందరూ కర్ణ అరుపుకి పరుగున వస్తారు. కర్ణ వాళ్ళందరినీ కోపంగా చూస్తూ తన జేబులో రివాల్వర్ని తీసి చూపిస్తూ ఉంటే ఆ డాక్టర్స్ అందరూ కర్ణని భయంగా చూస్తూ పట్టిన చెమటలను తుడుచుకుంటూ ఉంటారు. కర్ణ వాళ్ళని చూస్తూ, నా తమ్మునికి ఇంకా ట్రీట్మెంట్ ఎందుకు స్టార్ట్ చేయలేదు మీరు అని వాళ్ళని బెదిరిస్తూ, త్వరగా స్టార్ట్ చేయండి, నా తమ్ముడికి ఏమన్నా అయ్యిందో మీలో ఎవ్వరూ కూడా బ్రతకరు అని బెదిరించేసరికి ఆ డాక్టర్స్ అందరూ భయపడుతూ, లేదు మా ప్రయత్నం మేము చేస్తామని వెంటనే ఐసీయూలోకి తీసుకుని వెళ్ళి గుణాకి ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. కన్నా బయటకు వచ్చి ఆలోచిస్తూ, నా తమ్ముణ్ణి ఎలాగైనా బ్రతికించుకుంటాను, ఆ కేశవని మాత్రం బయటికి రానివ్వకుండా చేస్తాను అని గుణ బ్రతికే ఉన్నాడన్న విషయాన్ని ఎవరికి తెలియనివ్వకూడదు అని కర్ణ కోపంగా అనుకుంటూ, లోపల గుణాకి ఆపరేషన్ జరుగుతూ ఉంటే నేను ముందు నుండి చెబుతూనే ఉన్నాను కదా తమ్ముడు, ఆవేశం అనర్థానికి మూలం అని. వింటేగా నేను వేరే ఊరు వెళ్ళి వచ్చేసరికి నాకు తెలియకుండానే నీ సొంత నిర్ణయం తీసుకుని ఇలా నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు అని తన తమ్ముడిని బాధగా ఐసీలోకి చూస్తూ, తన తమ్ముడు బ్రతుకుతాడా లేదా అని భయంగా అనిపిస్తూ ఉంటే అలానే గుణాన్ని చూస్తూ ఉంటాడు కర్ణ. ఈలోగా డాక్టర్స్ గుణాకి ఉన్న బుల్లెట్స్ అన్నీ తీసి ఆపరేషన్ పూర్తి చేసి బయటకు రాగానే నా తమ్ముడికి ఎలా ఉంది అని చాలా ఆతృతగా అడుగుతాడు కర్ణ. ఆ డాక్టర్స్ కర్ణాని భయంగా చూస్తూ, మీ తమ్ముడు కోమాలోకి వెళ్ళిపోయాడు, ప్రస్తుతానికి ప్రాణాపాయం నుండి కాపాడగలిగాం, కాకపోతే ఎప్పుడు కోమాలో నుండి బయటకు వస్తాడో తెలియదు, మేము ట్రీట్మెంట్ చెయ్యలేం, అప్పటి వరకు మీరు హాస్పిటల్లో ఉంచాలనుకుంటే ఉండొచ్చు, లేకపోతే ఇంటికి తీసుకుని వెళ్ళిపోవచ్చు అని డాక్టర్స్ చెప్పేసరికి, ఏం చెప్తున్నారు డాక్టర్స్ అని వాళ్ళ కాలర్ పట్టుకుని కోపంగా, మా తమ్ముడు కోమాలోకి వెళ్ళడం ఏంటి, అలా జరగకూడదు అని కర్ణ డాక్టర్స్ మీద అరుస్తూ ఉండేసరికి పక్కన ఉన్న మున్న, బావా ఆగు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, ఇక మన చేతిలోనే ఉంది అని డాక్టర్స్ని వెళ్ళమని చెప్పి, బావా ఇంత ఆవేశపడితే ఎలా, గుణ బ్రతికే ఉన్నాడు, మనకు అది చాలు, ఇక ఎప్పటికైనా మళ్ళీ మామూలు మనిషి అవుతాడు, వెంటనే గుణాన్ని విదేశాలకు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి బ్రతికించుకుందామని కర్ణాకి సర్ది చెప్పి లోపలికి వెళ్ళి చూసేసరికి గుణ అలా చావు బతుకుల మధ్యలో ఉండేదాన్ని కర్ణ తట్టుకోలేనట్టుగా కేశవ మీద ఇంకా కసిని పగని పెంచుకుంటూ మున్నాని చూస్తూ, మొన్న వెంటనే గుణ చచ్చిపోయాడు అని వేరే బాడీని క్రియేట్ చేసి అందరినీ నమ్మిలా చేయి అని కర్ణ చెప్తుంటే మున్నా ఆశ్చర్యంగా, బావా అది చాలా రిస్క్ అని అంటాడు. ఏమీ కాదు, ముందు నేను చెప్పింది చెయ్యి, గుణ చనిపోయాడని చెప్పి క్రియేట్ చేస్తేనే ఆ కేశవగాడికి శిక్ష పడుతుంది, అలా అయితేనే వాడిని జైల్లోనే ఉండేలా చేయగలం అని కర్ణ చెప్పేసరికి మున్నాకి కూడా అదే నిజం, అదే మంచిదనిపించి వెంటనే ఒక డెడ్ బాడీని క్రియేట్ చేసి గుణ చనిపోయాడు అని చెప్పి వేరే బాడీకి అంత్యక్రియలు చేసి ఆ సర్టిఫికేట్ని కోర్టులో సబ్మిట్ చేస్తాడు మున్నా. తరువాత కర్ణ వెంటనే తన తమ్ముణ్ణి ఇంటికి షిఫ్ట్ చేస్తాడు కర్ణ. కర్ణ గుణాన్ని ఇంటికి తీసుకువచ్చేస్తాడు. ఒక గదిలో అప్పటికే ఆ బెడ్ మీద జీవచ్చంలా పడి ఉన్న కర్ణ మేనమామ శివరాం అలానే పడుకుని ఉంటాడు. గత 16 సంవత్సరాల నుంచి అలానే ఉంటాడు. కేశవ మాటలు ఇటు కర్ణాకి అటు మున్నాకి గుర్తుకొస్తూ కేశవ అన్నట్లు తన మేనమామ బెడ్ పక్కన మరో బెడ్ వేయించి గుణాన్ని అక్కడే పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు ఇద్దరు. అలా వాళ్ళిద్దరూ జీవోత్సవంలా చేసిన కేశవ రూపాన్ని అక్కడ తనని చూసి నవ్వుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటే కర్ణ పిడికిలి బిగించి రక్తం అరిగిపోతూ కేశవ జైలుకి వెళ్ళినందుకు సంతోషంగానే ఉన్నా తన పగ 1% కూడా తీరలేదు. అందుకే కేశవ అదృష్టం బాగుండి బయటికి వస్తే
అప్పటిలోగా ఏదో ఒకటి చెయ్యాలి. ఎలాగైనా కేశవ సామ్రాజ్యాన్ని కూల్చిపాడేయాలని, వాళ్ళ కుటుంబంలో సభ్యుల్ని ఒక్కొక్కలుగా లేపేయాలని కంకణం కట్టుకుని, కేశవని తన కుటుంబాన్ని నాశనం చేయాలని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కర్ణ. ఇక్కడ శ్యామ, నారాయణ గారు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన వెంటనే జమున, నారాయణ గారు లోపలికి రాకపోయేసరికి శ్యామ ఒక్కదే లోపలికి వస్తుంటే ఆయన రాలేదేమో అనుకుని శ్యామని చూస్తూ కోపంగా ఊగిపోతూ, ఏంటే ఇంత ఆలస్యంగా వచ్చావు? ఈరోజు కాలేజీ మొదటి రోజే అని త్వరగా వచ్చేస్తానని వంట కూడా చేయకుండా కాలేజీకి వెళ్ళిపోయావు. ఇప్పుడా రావడం అని అరుస్తూ, ఇంత ఆలస్యంగా వస్తే ఎలానే? ఇక్కడ పనులన్నీ ఎవరు చేస్తారే? చచ్చినా మీ అమ్మ వచ్చి చేస్తుందా, లేక మీ అయ్యొచ్చి చేస్తాడా అని అరుస్తూ శ్యామ మీదకి వెళ్ళి అడుగుతుంటే, జమున అని గట్టిగా అరుస్తూ లోపలికి వస్తారు నారాయణ. జమున ఆయన్ని చూస్తూ, ఈయన కూడా వచ్చారా అని భయపడుతూ, అబ్బే అదేమీ లేదండి, నేనొచ్చి వంట చేస్తా పెద్దమ్మా, నువ్వు చెయ్యకు అని వంట చేయకుండా వెళ్ళింది. అది వస్తుంది కదా అని నేను వంట ఏమీ చెయ్యలేదండి, అందుకే వంట చేయమని చెప్తున్నాను అని చెప్పేసరికి నారాయణ విసుగ్గా ఒక చూపు చూసి నిస్సహాయంగా వెళ్ళి సోఫాలో కూర్చుని ఉంటారు. జమున ఆయన చూపుకి భయపడుతూ వెంటనే ఆయన వెనకే వెళ్తూ, అది కాదండి, దాని వంట మాకు రోజు తిని తిని అలవాటైపోయింది. అది వండిన భోజనం తింటేనే కానీ నాకు తృప్తిగా అనిపించడం లేదు, అందుకే దాన్ని వంట చేయమని అలా అరుస్తున్నాను అని నారాయణ గారిని శాంతపరుస్తూ శ్యామ వైపు చూస్తూ, ఇంకా ఇక్కడే నిలబడ్డా, వెళ్ళు త్వరగా వంట చేయి, నాకు ఆకలిగా ఉంది అని కళ్ళతోటే శ్యామని భయపెడుతూ వెళ్ళమని చెబుతుంది జమున. శ్యామ అలాగే పెద్దమ్మ అన్నట్టు తల ఊపి తన పెదనాన్నని చూస్తూ ఆయన ముఖంలో నీరసం కనిపిస్తూ ఉంటే వెంటనే వంటగదిలోకి వెళ్ళి 2 గ్లాసులు మజ్జిగ కలుపుకొని వచ్చి, పెదనాన్న ముందు ఈ మజ్జిగ తీసుకోండి, అలసట తగ్గుతుంది అంటూ ఇస్తుంటే నారాయణ గారు శ్యామ వైపు జాలిగా చూస్తూ ఆ మజ్జిగ తీసుకుని తాగుతూ ఉంటారు. జమున నారాయణ వైపు చూస్తూ, ఈయన వచ్చిన దగ్గర నుండి అదులో ఉన్నారేంటి అనుకుంటూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది జమున. శ్యామ జమునకి కూడా మజ్జిగ గ్లాసు ఇచ్చి, పెద్దమ్మ 10 నిమిషాల్లో వంట పూర్తి చేసేస్తాను అని శ్యామ వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూనే కేశవని తలుచుకుంటూ, నా వల్లే కేశవ గారు జైలుకి వెళ్ళారని తలుచుకుంటూ ఉంటే తన కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తూ చాలా ముభావంగా వంట చేస్తూ అందరికి వడ్డిస్తూ ఉంటుంది శ్యామ. జమున శ్యామ ముఖంలో బాధ కనిపిస్తూ ఉంటే, ఏమైంది దీనికి, ఎందుకు ఇలా ఉంది అనుకుంటూ, ఏమైందే అలా ఏడుపు మొహం వేసి వడ్డిస్తున్నావు, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, నిన్ను నేనేదో రాచి రంపాన పెట్టేస్తున్నాను అని అనుకోరా అని నిట్టూరుస్తూ అడుగుతుంది జమున. నారాయణ గారికి ఆ భోజనం సహించక అక్కడ జరిగింది తలుచుకుంటూ ఉంటే శ్యామ వల్లే ఈరోజు కేశవ జైలుకు వెళ్ళవలసి వచ్చిందని, ఎన్ని సంవత్సరాల శిక్ష పడుతుందో ఏంటో అని అది తలుచుకుంటూ ఉంటే చాలా బాధగా ఆందోళనగా ఉంటే అప్పుడే జమున నిష్ఠూరంగా శ్యామని అలా అడుగుతూ ఉండేసరికి నారాయణ గారు కోపంగా జమునని చూస్తూ, నా ఉద్యోగం పోయింది జమున అని ఏ భావం లేకుండా చెప్తారు నారాయణ గారు. జమున తింటున్న ముద్ద అడ్డపడినట్టు పొలమారుతూ ఉంటే శ్యామ పక్కనే ఉన్న గ్లాసుని అందించక గడగడ తాగేస్తూ, ఏంటండి మీ ఉద్యోగం పోయిందా అని షాక్ అవుతూ అడుగుతూ ఉంటుంది జమున. అవును జమున అని బాధగా సమాధానం ఇస్తారు నారాయణ గారు. అదేంటండి మీ ఉద్యోగం పోవడం ఏంటి అని అయోమయంగా అడుగుతూ ఉంటే నారాయణ బాధగా, కేశవ బాబుని పోలీసులు అరెస్టు చేశారని అక్కడ జరిగిందంతా చెబుతారు. అంతే. జమున షాక్ అవుతూ అక్కడే కూర్చుండిపోయి తన గుండెల మీద చెయ్యి వేసుకుని, ఏంటి, కేశవ నడి రోడ్డు మీద ఒక మనిషిని కాల్చి చంపేశాడా అని అలా నోరు తెరుచుకుని అలానే షాక్లో ఉండిపోతుంది జమున. అప్పుడే లోపలికి వస్తున్న సుకన్య జమున మాటలు వింటూ లోపలికి వస్తూ, ఏంటి, కేశవ్ ఒక మనిషిని హత్య చేసి జైలుకి వెళ్ళాడా, తనకి శిక్ష పడుతుందా అని ఆశ్చర్యంగా అడుగుతూ వస్తుంది. అవును సుకన్య, ఆ హత్య చేసినప్పుడు మేము అక్కడే ఉన్నాం అంటూ జరిగినది మొత్తం నారాయణ గారు చెప్పేసరికి, ఏంటి, ఆ హత్య చూసింది మీరిద్దరే కాకుండా శ్యామ
ఆ హత్య చేసింది కేశవ్ అనే చెప్పిందా అని శ్యామ దగ్గరకు కోపంగా వెళ్ళి, ఏంటి నువ్వు చెప్పింది? ఆ కేశవ హత్య చేశాడని ఆ పోలీసులకు ఎందుకు చెప్పావు? ఎంత ధైర్యమే నీకు? అసలు నిన్న ఆ ఇంట్లో వాళ్ళు బ్రతకనిస్తారా? అసలు కేశవ బయటికి వచ్చిన తర్వాత ఊరుకుంటాడా అని శ్యామకి ఇంకా భయం పుట్టేలాగా తన జుట్టు పట్టుకోబోయి తన తండ్రిని చూసి ఆగిపోయి తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటుంది సుకన్య. నారాయణ గారికి కోపం వచ్చి, సుకన్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తను ఏది కావాలని చెయ్యలేదు, అలా జరిగిపోయింది అంతే అని అంటారు. సుకన్య కోపంగా నారాయణ గారిని చూస్తూ, ఏంటి నాన్నగారు మీరు కూడా దాన్ని వెనకేసుకుని వస్తున్నారు? అలా జరిగిపోవడం ఏంటి? మనం ఆ కుటుంబం వల్ల ఇలా బ్రతుకుతున్నాం, అది మర్చిపోయారా? ఈరోజు మనం ఇలా ఉన్నామంటే వాళ్ళ దయ కాదా? అది గుర్తులేదా దీనికి? వాళ్ళ మీద ఎలా సాక్ష్యం చెప్తుంది ఇది అని కోపంగా ఊగిపోతూ ఉంటుంది జమున. శ్యామ తప్పు చేసిన దానిలా అందరూ తనని అలా అంటూ ఉంటే వాళ్ళ మాటలు వింటూ తన మాటలు వినేవాళ్ళు కూడా లేకపోవడంతో నిస్సహాయంగా తన చేతిని చూసుకుంటూ అలానే కళ్ళనీళ్ళతో నిలబడి ఉంటుంది శ్యామ. అది చూస్తున్న నారాయణ గారు తల్లి కూతుర్లిద్దరిని చూస్తూ, అవును సుకన్య, నువ్వు చెప్తుంది నిజమే. అందుకే కేశవ నన్ను జాబులో నుంచి తీసేశాడు, ఆ జాబుని శ్యామకిచ్చాడు అని వివరిస్తారు నారాయణ. జమున, సుకన్య ఒక్కసారిగా కోపంతో కూడుకున్న ఆశ్చర్యంతో పైకి లేచి, ఏంటి, జాబ్లో నుండి మిమ్మల్ని తీసేసి దానికి ఇవ్వడం ఏంటి? అదెలా కుదురుతుంది? ఆ హత్య చూడడం దాని తప్పు, దానికి మీరేం చేస్తారు? మిమ్మల్ని జాబ్లో నుంచి తీసేయడం ఏంటి అని కోపంగా ఊగిపోతూ శ్యామ దగ్గరగా వెళ్ళి శ్యామ జుట్టు పట్టుకుని, ఏమే, నీ వల్ల ఇంకా మేము ఎంత నష్టపోవాలి? నువ్వు వచ్చిన దగ్గర నుండి మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నువ్వు ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మర్యాదగా ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో అని శ్యామని లాక్కుని వెళ్తుంటే నారాయణ గారు, జమున, ఏం చేస్తున్నావు నువ్వు? ఆగు అని ఆపుతూ ఉన్న జమున కోపంగా ఊగిపోతూ ఎంతకీ ఆగక పోవడంతో నారాయణ గారు నిస్సహాయంగా, జమున, కేశవ శ్యామకి శిక్ష వేశాడు అని చెప్పేసరికి ఇటు జమున అటు సుకన్య ఇద్దరు షాక్ అవుతూ, ఏంటి, శిక్షనా అని ఆశ్చర్యంగా అడుగుతారు. అవును అంటూ నారాయణ జమున చేతిలో ఉన్న శ్యామ జుట్టుని విడిపిస్తూ శ్యామను చూస్తూ ఉండేసరికి శ్యామ పెదనాన్న అంటూ నారాయణ గారిని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. నారాయణ వచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. కొనసాగుతూ ఉంటుంది. నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్స్ రూపంలో అభిప్రాయాన్ని తెలపండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.